మన దేశంలో కుంభకోణాలు జరిగిన సందర్భంలో లేదా ఆరోపణలు వచ్చిన సందర్భంలో శిక్షలు ఎదుర్కొన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? సిన్స్ 1948 నుంచి కూడా స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని యొక్క ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నెహ్రూ ప్రభుత్వం మీద ప్రాంతీయ పార్టీల్లోనే ఎందుకు ఎక్కువ ఈ స్కాములకు ఆస్కారం ఉంటుంది? ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు సిబిఐని రానివ్వరు ఎంక్వైరీ. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి తక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దాంతో జయలలిత మీద చాలా స్కీమ్ అయింది. ఆయన పదవి పోయింది, ఆమె జైల్లో ఉన్నది. కర్ణాటకలో ట్రయల్ అయింది. తమిళనాడు న్యాయం జరిగింది, కర్ణాటకలో ట్రయల్ అయింది. దానిలో ఏమైనా కుంభకోణం జరిగిందా? అసలు అప్పట్లో ఏలేరు మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్. అవును సార్, సీరియస్ ఆలోచన. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ బట్టి ఏం జరుగుతుందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది కదా, నడుస్తున్నది. ఏం కావచ్చు ఇది? ఫోన్ ట్యాపింగ్ కేసు అది చివరికి ఇప్పుడు ఇద్దరు మెయిన్ అక్యూజ్డ్ ఎన్టీ రామారావు పైన జరిగిన రెండు వెన్నుపోట్లు, ఈ రెండు యాదృచ్ఛికమా లేదా దురదృష్టమా ఆయనవి? అల్లుని మీద అతి ప్రేమ చేస్తే భాస్కరరావు పుట్టిండు. లక్ష్మీపార్వతి మీద అతి ప్రేమ చూపిస్తే బాబు చేయనండి. తెలంగాణ ఉద్యమం పుట్టాక అదొక కారణం, ప్రధాన కారణం ఏంటంటే మొన్న కవిత మీద అయిందా మద్యం స్కామ్ ఒకటి, ఎక్సైజ్. ఏం జరగవచ్చు ఆ కేసు? ఎక్సైజ్ కేసు ఈవెన్ అది ఢిల్లీ వరకు బాగింది. అది ఢిల్లీ గవర్నమెంట్. కేటీఆర్ ఈ రేసు విషయంలో ఏం జరగవచ్చు అనిపిస్తుంది? కేటీఆర్ మీద కార్ రేస్ కేసు. అవునండి, కార్ రేసు అంత ఇంపార్టెంట్ దానికి, అంత ఇంపార్టెన్స్ దానికి. నమస్తే. మన దేశంలో రాజకీయ నాయకుల అవినీతిని, కుంభకోణాలు, వారిపైన కేసులు, కోర్టుల్లో విచారణలు, ఇవి కొన్ని దశాబ్దాలుగా గమనిస్తూ వస్తూ ఉన్నాం. నిజంగానే మరి ఇట్లాంటి నాయకులపైన వివిధ రకాల ఆరోపణలు వచ్చిన సందర్భాలలో గతంలో ఏం జరిగింది, ఇవాళ ఏం జరగవచ్చు, భవిష్యత్తులో రాజకీయ నాయకులు, కుంభకోణాలు, కేసులు రకరకాలు వచ్చినప్పుడు ఇవి కేవలం రాజకీయంగా ఒకరిపై ఒకరు తీసుకునే రివెంజ్గా చూడాలనా, లేకపోతే కనుక ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలు చూపెట్టే పరిస్థితి ఉండాలని ఉంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నది? ఇత్యాది విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర హైకోర్టు సీనియర్ అడ్వకేటు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నేను ఈ రాజకీయ నాయకులపైన ఒకరిపై ఒక రకరకాల ఆరోపణలు చేసుకోవడం, ఈ రకరకాల స్కాములు, ఇవన్నీ ఎవరితో మాట్లాడాలన్నప్పుడు మీ పేరు నాకు ఒకరిద్దరు సూచన చేశారు, మీరైతే బాగుంటుందని. అందుకే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకు ఫోన్ చేశాను సార్ అమ్మని మిమ్మల్ని. మన దేశంలో కుంభకోణాలు జరిగిన సందర్భంలో లేదా ఆరోపణలు వచ్చిన సందర్భంలో శిక్షలు ఎదుర్కొన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు, ఎవరు? ఇప్పుడు ఈ దేశంలో సిన్స్ 1948 నుంచి కూడా స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని యొక్క ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నెహ్రూ ప్రభుత్వం మీద ఫస్ట్ అవిశ్వాసం పెట్టింది జేవి కృపలాని. దాని పర్యవసానం ఏంటంటే 1948లో ఇండో పాక్ వార్ మొట్టమొదటి వార్ అయింది ఫర్ కాశ్మీర్. దాంట్లో జీప్ల స్కామ్ కూడా అయింది. అయితే అది నిలబడలేదు. జీప్స్ పర్చేసింగ్ ఆఫ్ జీప్స్ అప్పుడే అయితే 48 అప్పుడే ఏడాదికి కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్కి ఇండియాకి వార్ అయింది. అవును, ది ఫస్ట్ వార్ 1948. ఆ వార్కు మనకు అర్జెంటుగా జీపులు కావాల్సి వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి అయితే తక్కువ రేట్లో వచ్చేది. అయితే మన వాళ్ళు కొంచెం లేట్ అవుతుందని ఉద్దేశంతో వేరే కారణాలు ఏదైతే ఇంగ్లాండ్లో నుంచి వాళ్ళు దిగుమతి చేశారు. అవి సెకండ్ హ్యాండ్ కాబట్టి సరిగ్గా పనిచేయలేదు. అప్పట్లోనే 80 లక్షల రూపాయల నష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరిగింది. 80 లక్షలు అంటే 100 రూపాయలకి ఎకరం ఉన్న భూమి ఉన్న రోజులు అవి. అటువంటి పరిస్థితుల నుంచి మొదలైనవి. ఆ తర్వాత ఇప్పుడు మనము స్కామ్లు అనేది మనం వాడు కాబట్టి కుంభకోణాలు అనేది గతంలో, ఇప్పుడు షార్ట్ కట్లో స్కామ్స్ అంటున్నాం. అయితే ఈ స్కామ్స్ ఎక్కువ శాతం కూడా ప్రాంతీయ పార్టీలోనే ఎక్కువ జరిగినాయి. మన దేశంలో ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి స్కామ్స్లో మెయిన్ ఏంటంటే హర్యానా మాజీ చీఫ్ మినిస్టర్ ఓం ప్రకాష్ చౌతాలా మీద 3000 ప్రైమరీ స్కూల్ టీచర్స్ని అపాయింట్ చేసిన స్కామ్ మీద అది ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో నాని చివరికి ఆయన కన్విక్షన్ పడింది. ఈ మధ్యన ఆయన రిలీజ్ అయిండు. పోయిన డిసెంబర్లో ఆయన స్వర్గస్థులు అయినారు. అది వన్ ఆఫ్ ది మెయిన్ కేసు. ప్రాంతీయ పార్టీల్లోనే ఎందుకు ఎక్కువ ఈ స్కాములకు ఆస్కారం ఉంటుంది? ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు సిబిఐని రానివ్వరు ఎంక్వైరీకి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి తక్కువ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు. మనకు అన్నాడీఎంకేలో చూసినా అదే పరిస్థితి. డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అంటే
లెక్కకు మించిన ఆస్తులు. దాంతో జయలలిత మీద చాలా స్కీమ్ అయింది. ఆమె పదవి పోయింది. ఆమె జైల్లో ఉన్నది. కర్ణాటకలో ట్రయల్ అయింది. తమిళనాడు న్యాయం జరగదని చెప్పి కర్ణాటకలో ట్రయల్ అయింది. అది మనందరికీ తెలిసిందే. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆమె సీజ్ చేసిన ఆస్తులు మొత్తం కూడా తమిళనాడు గవర్నమెంట్కి ఇచ్చామని చెప్పి ప్రజలకే మళ్ళీ తిరిగి ప్రజలకు పోయినాయి. ఆమె ఆమె సుఖపడింది ఏం లేదు. మూడవది, వెస్ట్ బెంగాల్లో ఈవెన్ సిపిఎం అనే పార్టీ గవర్నమెంట్ కూడా నందిగ్రామ్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్, ఏది టాటా ఇండస్ట్రీస్ ఇవ్వడానికి ల్యాండ్ ఎక్విజిషన్ రైతులు మొత్తం వ్యతిరేకం చేస్తే రైతుల మీద కాల్పులు, హత్యలు జరిగి చివరికి ఆ ప్రభుత్వం నామరూపం లేకుండా పోయింది. దాని మీద మమతా బెనర్జీ బెనిఫిట్ అయింది. అలాగే బోఫోర్స్ కుంభకోణం అనేది దేశాన్ని మొత్తం ఊపింది. వాస్తవంగా ఏమీ తేలలేదు. ఎందుకు తేలలేదు అంటే వాస్తవంగా లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, శంకరానంద నాయకత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చే లోపలనే 89లో గవర్నమెంట్ కూలిపోయింది. వచ్చిన వీపీ సింగ్ గవర్నమెంట్ కూడా అంతకుముందు ఉపన్యాసాలు ఇచ్చినారు, కానీ దాని మీద మళ్ళీ ఫర్దర్ స్టెప్స్ ఏం చేయలేదు. దాంట్లో మాత్రం మన రాష్ట్రంలో ఒక ఆయన లీడర్ అయిపోయింది, దాంతో షైన్ అయిపోయిండు. మన అదే కాంగ్రెస్ పార్టీ చేరిపోయింది. అంటే ఆడ బోఫోర్స్ ఎస్ జైపాల్ రెడ్డి గంటల కొద్ది ఉపన్యాసం ఇచ్చి బోఫోర్స్ మీద. ఆయన 99లో మా మిర్యాలగూడ నుంచి పోటీ చేసిండు. అట్లాంటి వాళ్ళు 2000 బోఫోర్స్ కుంభకోణం ఏంటంటే అక్కడి నుంచి మనము పర్చేజ్ చేసాం. ఇది వెపన్. మన ఎన్టీ రామారావు ఏం చెప్పిండు, తుప్పుపట్టిన తుపాకులు అన్నాడు. ఆ తుప్పుపట్టిన పుక్కలు కావయి. మనం కార్గిల్ యుద్ధం గెలవడానికి అవే ప్రధాన కారణమని. ఇదంతా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి బోఫోర్స్ కుంభకోణం వాడుకున్నారు. కుంభకోణం ఏం జరగలే అంటే లేదు, కుంభకోణం జరగలే. సరే 1% ఎక్కడైనా జరుగుతుంది, అది వేరే విషయం. అది కానీ అంత పాపులర్ కుంభకోణం అయితే కాదు. వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ వచ్చింది వీళ్ళకు. ఎవరికి? ఆపోజిషన్ పార్టీకి. కొంతమంది లీడర్లు అయినారు. దాంతో ఒక ఆయన అయితే ఎంపీగా ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి కృష్ణపట్నం మీద ఉపన్యాసాలు అసెంబ్లీలు ఇచ్చి ఆ కృష్ణపట్నం ఏం చేయలేకముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఎమ్మెల్యేలు డిపాజిట్ పోయి. ఎవరైనా చనిపోయాడు. నేను పేరు చెప్పమంటే చెప్తాను. చెప్పండి. లేరు కదా వారు ఇప్పుడు. మా నల్గొండ నుంచి పోటీ చేసిండు. ఆయన పేరు రఘుమారెడ్డి న్యూస్. కృష్ణపట్నంలో ఆయన రేజ్ చేసిండు. ఆయనే వాళ్ళ కాంగ్రెస్ కలిసిపోయి గెలిచిండా? గెలవలే, డిపాజిట్ పోయింది. అంటే ప్రజలు గుర్తించారు. ప్రజలకు తెలుసండి. ప్రజలకు అన్నిటికీ విషయాలు తెలియగలరు, కాకపోతే కొన్ని విషయాలు మాత్రం తెలియగలలేదు. ఇవాళ బోఫోర్స్ నమ్మి గవర్నమెంట్ ఆఫ్ 450 సీట్లు వచ్చి రాజీవ్ గాంధీ 190కి పడిపోయాడు 89లో. అట్లనే ఈ స్కామ్లు కొన్ని ఏమో పొలిటికల్ మైలేజ్ కోసం, కొన్ని వాస్తవాలు జరిగినాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించింది అయితే ఏలేరు స్కామ్, పాపులర్ స్కామ్. దాంట్లో సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జి బీకే సోమశేఖర్ అని వేశారు. ఆ సోమశేఖర్ కర్ణాటక ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆయన దాన్ని నానిపి చివరికి ఆ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆ ఈ లోపల రాష్ట్రం డివైడ్ అయిపోయింది. అండ్ ఏంది వెళ్ళలేదు. ఇంకా ఏలేరు స్కామ్ ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్. మెయిన్గా ఏలేరు అనే రివర్ నుంచి వాటర్ తీసుకుపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, అది విశాఖపట్నం సిటీకి మంచి నీళ్ళు సప్లై అయ్యేది. ఎందుకంటే విశాఖపట్నం ఆల్రెడీ మేఘాద్రిగడ్డ, రైవాటర్ 2 రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ ఆ వాటర్ సరిపోవట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అవుతున్న ఉద్దేశంతో ఏలేరు అనేది ఒక రివర్ నియర్ కాకినాడ దగ్గర. ఆ రివర్ నుంచి వాటర్ పంపాలి. ఇప్పుడు దానికి పోలవరం రైట్ కెనాల్తో అనుసంధానం చేసి వాటర్ పంపించాలని ఒక ప్లాన్. అది అంత సోమశేఖర్ ఎటువంటి అటెండర్ ఎవరు, పెన్ ఎక్కడిది, ఎక్కడ కొనుక్కొచ్చారు, చిన్న ఇష్యూ టైం వేస్ట్ చేసి చివరికి ఏం జరగకుండా పోయింది. మొన్న కూడా దాంట్లో ఏమైనా కుంభకోణం జరిగిందా అసలు? అప్పట్లో ఏలేరు మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్. అవును సార్, సీరియస్ ఆలోచన. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ వాటి ఏం జరుగుతుందంటే ఈ ఎల్ఏఓ ఎవరు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ కూడా కంపల్సరీ ఆర్డీఓ ఒక చెట్టుకు దాని 1000 రూపాయలు ఉంటే 5000 రూపాయలు రాయొచ్చు. దాని సబ్సిక్వెంట్ దాని మీద రివ్యూ చేసేది ఎవరు? సెక్షన్ 18 కింద ఇది సబ్ కోర్టు మీద హైకోర్టు. అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళ కోసం అలైన్మెంట్ చేయటం, తెలిసిన వాళ్ళ భూమికి రేట్ ఎక్కువ కొట్టడం, ఆడ తక్కువ రేటును ఎక్కువ చేయటం, ఇవన్నిటితోటి పొలిటికల్గా నాయకులకు అట్లా జరిగింది. ఈవెన్ మన ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు కూడా దాని యొక్క టర్నింగ్స్ డిఫరెంట్ అయినాయి అని మీద ఆరోపణలు వచ్చినాయి. అది పొలిటికల్గా వాస్తవాలు కూడా కొన్ని ఉంటాయి, పొలిటికల్గా కొన్ని ఉంటాయి. మొన్న ఫైబర్ నెట్ కూడా బాబు 2 నెలలు లోపల జైలుకు పోయిండు. తర్వాత గవర్నమెంట్ మారింది. మన సుప్రీంకోర్టు హియరింగ్కి వచ్చింది. నో రిప్రజెంటేషన్. గవర్నమెంట్ పీడర్ మాట్లాడలేదు. కేసు క్లోజ్. ఏం లాభం? ఏం జరిగింది?
కోర్స్ టైం వేస్ట్ తప్ప ఈ స్కామ్లు ఎక్కడ కూడా తేలింది ఏం లేదు. కానీ మనం పోయినసారి యూపీఏ 1-2లో ఎస్ అప్పట్లో వచ్చిన 2G 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కుంభకోణం. దాంట్లో ఏం లేదు నిజంగా దాని దాని ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు, ఈ 10 ఏళ్లలో వచ్చిన పెద్ద అయిన పిల్లలకు తెలియదు దాని గురించి. 2G స్పెక్ట్రమ్ అంటే అలాట్మెంట్ ఆఫ్ ఇవే ఇప్పుడు ఎయిర్టెల్ కానీ టాటా కానీ ఇవన్నీ ఉన్న ఇప్పుడు మా రిలయన్స్ కానీ అలాట్మెంట్ ఇప్పుడు ఎందుకంటే మన నెట్వర్క్ మన ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంలో ఉన్నది, దాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన 2G స్పెక్ట్రమ్ కేసు అది. దాంట్లో ఏ రాజా కజిమోలి కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది తప్ప అది అయ్యి లేదు, తేలింది ఏం లేదు. ఈవెన్ ఈ 10 ఏళ్ల ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఆ యొక్క స్కాము ఇంతవరకు అది బయటికి రాలే, అల్టిమేట్ రిజల్ట్ ఏం రాలేదు. కానీ కోర్టులలో ఎందువల్ల నెలల తరబడి కోర్టులలో సంవత్సరాల తరబడి దానికి రెండు కారణాలు. ఒకటి జీపీలు పీపీలు సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణం. ఇంకొకటి ఏంటంటే కోర్టు టైం కూడా సరిపోవట్లేదు. కోర్టులు కేసులు ఎక్కువ ఉన్నాయి, జడ్జీలు తక్కువ ఉన్నారు, అది కూడా ఒక కారణం. ఈ రెండు కారణాలు. ఇంకొకటి ఏంటంటే మాట అంటే హౌస్ కమిటీ అంటారు. హౌస్ కమిటీలో ఏం తెలుస్తుంది సార్? హౌస్ కమిటీ ఏం తెలుసు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. హౌస్ కమిటీలలో రూలింగ్ పార్టీలు ఎక్కువ ఉంటారు, ఆపోజిషన్ పార్టీలు తక్కువ ఉంటారు. కాబట్టి హౌస్ కమిటీ ఏం చేయలేదు. హౌస్ కమిటీ అంటే అసెంబ్లీలో ఒక స్పీకర్ ఒక చైర్మన్ పెట్టి కొంతమంది అధికార పార్టీ ట్రెజరీ బెంచెస్ వాళ్ళని కొంతమందిని, ఆపోజిషన్ పార్టీ వాళ్ళని కొంతమంది పెట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇంతవరకు హౌస్ కమిటీలో ఏం తేలింది కూడా లేదు. ఇంతవరకు మన రాష్ట్రంలో ఎన్ని అంశాల మీద చాలామంది హౌస్ కమిటీలు ఇప్పుడు దాని మీద కోనేరు రంగారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఒక స్కామ్ అయింది, మున్సిపల్ స్కామ్ అని చెప్పి గొడవ అవుతుంది. టైం ఇప్పుడు కోర్టు టైము ఎట్లా వేస్ట్ అయిందో అసెంబ్లీ ఆ టైం కూడా వేస్తే. ఇక అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేస్తారు? కుమ్మక్కైతే రాజకీయ నాయకులతోటి ఇప్పుడు ఏలేరు స్కామ్ ఉంది అనుకోండి, ఆడ వర్క్ తక్కువ ఉంటుంది, దాని ఎస్టిమేట్ ఎక్కువ ఉంటుంది. టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే లోయెస్ట్ ఓడు టెండర్ వస్తుంది వానికి, కోట్ చేసిన వాడికి. అప్పుడు ఏం చేస్తుంటే మనకి అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తారు, అంటే వర్క్ చేయకముందే వాడిని డబ్బు ఇస్తారు. దాంతో ఏంటంటే వాడు సరిగ్గా చేస్తాడో తెలియదు, చేయను చాలా వరకు మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి. అడ్వాన్స్ మొబిలైజేషన్ అనేది తప్పది. వాడు వర్క్ చేయడానికి ముందు వచ్చినప్పుడు వానికి అడ్వాన్స్ ఇవ్వడం ఏంటండి? అన్నీ ఇప్పుడు ఈ ఆరోపణలలో ఏది కూడా నాకు తెలిసి ఒక 3-4 తప్ప. అప్పుడు చౌతాల జైలు పోయింది, జయలలిత జైలు పోయింది. ముఖ్యంగా ఈ బొగ్గు స్కామ్ ఒకటి ఏది జార్ఖండ్లో. జార్ఖండ్ అనేది చిన్న స్టేట్, అది హ్యావింగ్ వెరీ హై నేచురల్ రిసోర్సెస్ లైక్ ఈ టింబర్ కానీ మన కోల్ కానీ. దాంట్లో మధుకోడ స్కామ్ 4,000 కోట్లది. మధుకోడను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆయన, ఎమ్మెల్యేస్ కొనుక్కుని సీఎం అయింది ఆయన. చిన్న స్టేట్ అది. అట్లనే ఫాడర్ స్కీమ్ బీహార్ మొత్తం కుదిపేసి లల్లూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితం కథ చేసినట్టు దానా కుంభకోణం. అవి 2 దానా కుంభకోణాలు ఏంటంటే దానా, గడ్డి సప్లై, మందులు, ఇది వెటర్నరీ మెడిసిన్ 930 కోట్లు కుంభకోణం. అది ఎప్పటి నుంచి మొదలైంది? 1986 నుంచి మొదలైంది. జగన్నాథ్ మిశ్రా కాంగ్రెస్ ఆఖరి చీఫ్ మినిస్టర్ ఆయన. అప్పటి నుంచి మొదలై మొన్నటి వరకు నడిచింది. లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని జైల్లో ఉన్నాడు, జైలు మళ్ళీ బయటకు వచ్చిండు, మళ్ళీ పోయిండు, అంతే తప్ప దాంట్లో రూపాయి కూడా రికవరీ కాలేదు. ఈ మధుకోవడం ఏమిటి? అప్పట్లో పెద్ద సంచలనం అయింది కదా. మరి బొగ్గు కుంపనే అలాట్మెంట్ కోల్ బ్లాక్స్ ఎవరికి కేటాయించింది ఆయన? వాళ్ళ బంధువులకు కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు. 4,000 కోట్ల కుంభకోణం అంటే చాలా పెద్ద అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. అది ఆన్ రికార్డు, ఆఫ్ ద రికార్డు ఎంతో తెలియదు. కాబట్టి ఆయన పనిష్మెంట్ అయింది. ఆయనకు పనిష్మెంట్ 15 రోజులు జైలు ఉండొచ్చిండు, మళ్ళీ బయట మీద వస్తూనే ఉంటాడు. ఇప్పుడు బయటనే ఉన్నాడు ఆయన. ఐ థింక్ ఈయన ఎంపీ అనుకుంటా ఇప్పుడు. మన భార్య, ఆయన కాకుండా ఆయన భార్య. ఇప్పుడు రుబ్రీదేవికి ఏమి రాదు, బట్ హీ వాజ్ సీఎం, షీ వాజ్ సీఎం. అట్లనే కుంభకోణాలు అనేది ఈ దేశంలో కామన్. ప్రతి దగ్గర ఏదో వరకు, ఈవెన్ వీరప్ప మొయిలి కూడా టెలికాం. సుఖరాం కదా అప్పుడు ఉన్నది, సుఖరాం కదా ఆ కేసులో ఉన్న పేరు, అప్పుడు ఆయన పేరు వచ్చిండే కదా. అవును, టేపులు. ఇప్పుడు ఈ ట్యాపింగ్ కేసులు, అసలు ట్యాపింగ్ ఈ వరల్డ్లో స్కామ్లు ఎక్కువ కూడా జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికన్నా పాపులర్ స్కామ్ ఏంటంటే వాటర్ గేట్. అమెరికా కదా. 1974, 73-74 నిక్సన్ పదవి కోల్పోయిండు. ఆపోజిషన్ పార్టీ యొక్క ఫోన్స్ ట్యాప్ చేయడంలో ఆయన పేరు బయటకు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాటర్ గేట్ అనేది ఒక హోటల్ జరిగింది. అది హోటల్ పేరు వాటర్ గేట్.
అక్కడ జరిగింది. అది పెద్ద ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది పాపులర్ స్కామ్. ఫోన్ ట్యాపింగ్లా ఎవరెవరు ఫోన్లు విన్నారట? ఆపోజిషన్ పార్టీ అందరి. దాంట్లో ప్రెసిడెంట్ నిక్సన్, అప్పుడు రిచర్డ్ నిక్సన్, ఆయన స్కామ్లు అనేది అది మరి మన దగ్గర ఇప్పుడు అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మరి వాటర్ గేట్ కుంభకోణం ఏమైంది? అని ఏం చివరికి అది ఏం జరగలే. నిక్సన్ పదవి కోల్పోయింది, అయిపోయాయి. మన దగ్గర ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది కదా, నడుస్తున్నది. ఏం కావచ్చు ఇది? ఫోన్ ట్యాపింగ్ కేసు అది చివరికి ఇప్పుడు ఇద్దరు మెయిన్ అక్యూజ్డ్ అమెరికాలో ఉన్నారు. A1 అండ్ A2 అక్కడ అమెరికాలో ఉన్నారు. ప్రభాకర్ రావు ఆయన రావాలి. మనకు ఇండియాకు అమెరికాకు అగ్రిమెంట్ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ అక్యూజ్డ్, నేరస్తులను అప్పగించే కార్యక్రమం ఉంది. దాని మీద నడుస్తున్నది. ఆయన వస్తే కూడా వాస్తవాలు బయటపడవు. ఇప్పుడు ఆయన 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 ఐజీ ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో నలుగురు ముఖ్యులు ముఖ్యమంత్రికి, ఒకరు అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఆయన మీద ఆధారపడి ఉంటుంది, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఐజీ ఇంటెలిజెన్స్, ఈ నలుగురు రోజు సీఎం కలుస్తారు ఏదో ఒక టైంలో. అట్లనే ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్న ప్రభాకర్ రావు ఆయన స్థాయికి మించిన పవర్ ఇచ్చారు ఆయనకి. ఆయనకు నాన్ క్యాడర్ ఐపీఎస్ ఆయన. ఆయన కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఎందువల్ల చుట్టూ ఆయన గారు శక్తికి మించి? శక్తికి మించిన వాళ్ళకు క్యాస్ట్. ఆయన ఆ హోదా తగినోడు కాదు. ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకి ఏం జరుగుతుందో తెలియవచ్చు. బ్రీఫ్ చేయాల్సిన బాధ్యత సీఎంకు, బ్రీఫ్ చేసిన బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్కి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డీజీపీ కన్నా కూడా ఐజీ చాలా క్లోజ్గా ఉంటాడు సీఎంకి. డీజీపీ నా ఇష్టం మీద పెట్టుకోలేడు, బికాజ్ సీనియారిటీ ప్రకారం వస్తుంది. కానీ ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన ఎవరినైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది ఇష్టం, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ పోస్ట్ అది. మరి ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ విచారణ ఏడాయా? అవును, రీసెంట్ ఎవరికి బెయిల్ వచ్చినట్టు ఒకరికి అందులో సుప్రీంకోర్టు ఇచ్చింది. నేను ఎటువైపు వెళ్ళవచ్చు ఇదంతా? ఎటువైపు వెళ్తుంది? దాంట్లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంకా దాని టైం ఉన్నది, వాస్తవాలు కూడా బయటపడి. విచిత్రం ఏంటంటే హైకోర్టు జడ్జిల 16 మంది హైకోర్టు జడ్జిల కూడా ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అవును, నిన్న పెద్ద వార్త అది. ఈ దేశంలో ఎంతో నీతిగా ఉన్నది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ కూడా మీరు దాన్ని ఎగ్జిక్యూటివ్ స్థాయికి పట్టుకుపోయినాక ఇంకా ఈ ప్రజాస్వామ్యం అర్థం కూడా లేదు. ఎందుకంటే 16 మంది జడ్జిలట్టు ఫోన్ ట్యాప్ నిజమైతే మాత్రం అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. జనరల్గా ఏంటంటే సెల్ ఫోన్ ఎవరు వాడరు, జడ్జిలు ఫోన్లు ఎవరు వాడరు. వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే వాళ్ళు కనుక్కొని చెప్తారు తప్ప జనరల్గా బంధువులతోటో వాళ్ళతో మాట్లాడతారు, కానీ జనరల్గా మాట్లాడరు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు జడ్జి అయ్యండు. ఆయన డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు జడ్జి అయ్యండు. ఆయనకు నాకు పరిచయం. నేను హైకోర్టు జడ్జి అయినా కంగ్రాచులేషన్ చేద్దామని పోయాను. ఎందుకైనా నాకు పని లేక సెల్ ఫోన్ ఇస్తూ నేను మాట్లాడాను, సెల్ ఫోన్ ఆయన రిటర్న్ చేసిన. వాస్తవం జడ్జిలకు అవసరం లేదు. మరి ట్యాప్ చేసిరు మరి ఏది? జడ్జిలు ఫోన్లే మాట్లాడారు కదా, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడి చాలా తక్కువ. వాళ్ళు లెటర్ ప్యాడ్ ఉండదండి జడ్జిలకు, వాళ్ళు ఎవరికి ఉత్తరం కూడా రాయరు. హైకోర్టు జడ్జి వరకు చెప్తున్నాను. టెలిఫోన్ ట్యాబ్లు అయితే వాళ్ళ ల్యాండ్లైన్ అయితే ఉంటాయి, ల్యాండ్లైన్ ఉంటాయి. పిఎల్తో మాట్లాడతారు, వాళ్ళు ఎవరితో వాళ్ళ కో జడ్జెస్తో మాట్లాడతారో మరి మనకు తెలియదు. కానీ జనరల్గా జడ్జెస్ మాత్రం చాలా తక్కువ వాడతారు ఫోన్లు, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఈ నిన్న మొన్న వచ్చింది కదా మన దగ్గర ఫోన్ ట్యాపింగ్, అమెరికాలో నిక్సన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఎస్, ఇప్పుడు దీంట్లో ఆధారాలు ఉన్నాయి మన దగ్గర చెప్తున్నారు. అవును. చట్టంలో ఏమున్నది, ఏం జరగవచ్చని మీరు అనుకుంటున్నారు? చట్టంలో దీనిలో ప్రధాన పాత్ర ఎవరిదంటే పోలీసు వాళ్ళదే. ప్రధాన పాత్ర పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ని వాడేది పాలిటీషియన్కి రాదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు చేసింది గదే, ఇక్కడ వీళ్ళు చేసింది గదే. అవి తర్వాత లేటర్ కోర్స్ ఏమవుతాయో కానీ, బట్ వీళ్ళు ఎక్విప్మెంట్ కొని వాటికి బిల్స్ కూడా లేవు. విచిత్రం ఏంటంటే బిల్స్ కూడా లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉన్న కంట్రీస్కి వెళ్ళి తెప్పిస్తారు వాటిని. ఇప్పుడు మనకు ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళు తెప్పించింది ఫారిన్ కంట్రీస్ తెప్పించారు వాళ్ళు, దాంతో ట్యాప్ అవుతుంది. 16 మంది జడ్జీల హైకోర్టు. విచిత్రం, దేశంలో పాలిటీషియన్స్ ఈ బిజినెస్ మీద ట్యాప్ అయినా విన్నా కానీ జడ్జెస్ ఫోన్స్ ట్యాప్ కావడం మాత్రం ఇది ఫస్ట్ టైం. అవునా? నైస్. ఎవ్వరి కాలేదు. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా అంత అన్నారు కానీ ఆమె ఇట్లాంటి పనులు చేయలేదు. కాకపోతే జడ్జిని సూపర్ సీడ్ చేసి చిన్న వాళ్ళు సీనియారిటీ కాకుండా సీజీఎఫ్ ఇండియా చేసిన వాళ్ళు ఉంది, కానీ జడ్జిలను ట్యాప్ చేసిన విషయం మాత్రం ఇది ఫస్ట్ టైం. అంటే దీంట్లో ఎవరి మీద ఇది అధికారులపైకి వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఆదేశించిన వారు? ఇక అధికారులు చివరికి ఏం చేస్తారు, ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ మినిస్టర్ హోమ్, ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళ మీద బట్టి మేము చేసినాం ఉంటారు చివరికి.
వాస్తవం కూడా వీళ్ళ యొక్క డైరెక్షన్ వాళ్ళు చేయరు. కానీ ఆన్ రికార్డ్ వీళ్ళు దొరుకుతారు ఫస్ట్. ఎవరు? పోలీస్ ఆఫీసర్స్. తర్వాత ఇట్ డిపెండ్స్ ఆఫ్ ది ఎవిడెన్స్. అది అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఇట్ టేక్స్ టైం. ఇవాళ దాదాపు వాళ్ళు 10 నెలల నుంచి జైల్లో ఉండి నిన్న బయటకు వచ్చారు వాళ్ళు. తిరుపతి అన్న అండ్ సమ్మది ఏదో పేరు రాధాకిషన్ రావు ఉంది. తిరుపతి. అట్లా లేట్ అవుతుంది. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ లేట్ ఉన్నది. అంత లేట్ కావద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్షన్ పిటిషన్స్ 5 ఏళ్ళ టర్మ్ అయిపోయినా కూడా అవి కంప్లీట్ కావట్లేదు. ఎలక్షన్ పిటిషన్స్ ఓడిపోయిన అభ్యర్థి కాకపోతే దాన్ని ఫ్రాడ్ చేసిండనో లేకపోతే అవును ఎలక్షన్ కోడ్ను వైలేట్ చేసిండను, ఆర్పీ యాక్ట్ని వైలేట్ చేసిండను వస్తే కూడా అవి తీరడానికి 5 ఏళ్ళు పడుతుంది. మన సిరిసిల్ల వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కేసు 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు 10 ఏళ్ళు 2 టర్ములు ఎమ్మెల్యే. మొన్నటి వరకు అయిపోయింది. మొన్న కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ఎట్లా గెలవదు ఈ కేసు అని చెప్పి ఇక టీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. అల్టిమేట్గా కాంగ్రెస్ గెలిచింది. 2 టర్మ్స్ ద మ్యాటర్ సెంట్ బిట్వీన్ హోమ్ మినిస్ట్రీ అండ్ ఈసీఐ. హోమ్ మినిస్ట్రీ, ఈసీఐ ఎవరండి? జర్మనీ సిటిజన్షిప్ అనేది తీరడానికి 1 గంట పట్టదు. ఫాల్స్ అఫిడవిట్. ఇక వాళ్ళ ఫాదర్ ఇక ఉపన్యాసం ఇస్తాడు. దేశ చరిత్ర, ప్రజాస్వామ్యము, అది ఆయన పేరు కమ్యూనిస్టు, చేసేవన్నీ కూడా ఇట్లాంటి పనులు. వాళ్ళకు నిజంగా ఆయనకు అంత మంచి పేరు వాళ్ళ ఫాదర్ కంటే అది సర్ప్రైజ్. తెలంగాణ కమ్యూనిస్టు యూదులో ఆయన కూడా ఒకడు. ఆ తర్వాత తెలుగుదేశం పోయింది కదా ఆయన. అవును సార్, స్వార్థం కోసం, కొడుకు కోసం. అట్లాంటి ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఎవరు? ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావు. ఇప్పుడు వాస్తవం చెప్తే సార్, వైస్రాయ్ గ్రూప్లో మేజర్ పాత్ర వహించింది సిపిఐ, సిపిఎంఏ. ఎన్టీ రామారావు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? వాళ్ళేనండి వాళ్ళే మొదలుపోయినారు. చంద్రబాబు నాయుడు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదర్ పార్టీస్ అంటే 83 కన్నా ముందు ఈ సిపిఐ అదర్ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కలవాలంటే కష్టం ఉండేది. రెగ్యులర్గా టచ్లో మేనేజ్మెంట్. అంటే ఈజీగా అమ్ముడు పోయినరా ఇల్లు? అమ్ముడు పోయినరా? అంతే కదా అర్థం. వీళ్ళు భాస్కర్రావు ఎప్పుడేమో కుట్ర అంటారు. సేమ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది భాస్కర్రావు దగ్గర? భాస్కర్రావు ఎన్టీ రామారావు కలిసి పార్టీ స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ జంప్ అయ్యి అందులోకి పోయిన తర్వాత భాస్కర్రావు వీక్ అయ్యిండు. భాస్కర్రావు కేమ్ టు 3rd పొజిషన్. ఎందుకు? భాస్కర్రావు విషయంలోనేమో కుట్ర అన్న ఏమన్నారు? కుట్ర ప్రజాస్వామ్యం. చంద్రబాబు నాయుడు విషయంలో ఇట్లా సమర్థించారు. ఎందుకు వచ్చింది? ఇద్దరు కమ్మని, ఆయన కమ్మని ఈయన కమ్మని. కమ్మ కులం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనేట ఆయన కాంగ్రెస్లో ఉండి ఆ మామ మీద పోటీ చేస్తానని ఏదో చెప్పిండు. తర్వాత ఓడిపోగానే అలా పోయి కలిసిన తర్వాత హీ బికేమ్ ది నెంబర్ 2. ఎన్టీ రామారావు క్లోజ్గా ఫాలో అయ్యాడు. ఎన్టీ రామారావు ఒక సెంటిమెంట్ ఏంటంటే, ఈయన భార్య పుట్టినాక నేను కలిసి వచ్చిందంట. దాంతో ఈ అల్లుడి మీద బాగా ప్రేమ. దాంతో భాస్కర్రావు సైడ్ లైన్ కావడం మొదలుపెట్టాడు. భాస్కర్రావు సైడ్ కావడం మొదలుపెట్టి కాంగ్రెస్ అవకాశం తీసుకో. అంటే వారి కూతురు వల్ల సెంటిమెంటల్గా ఉంది. ఆ సెంటిమెంట్ ఆయన జీవితం ఖతం చేసింది. ఇంకోటి, ఈ 83 తర్వాత 82 మన దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వచ్చింది. భూ యొక్క ఆక్రమణ అప్పటి నుంచి మొదలైనవి. ఎప్పటి నుంచి? 82 నుంచి. అంటే తెలుగుదేశం రావడంతోనే స్టార్ట్. అదే 82 డిసెంబర్లో యాక్ట్ పాస్ అయింది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు. డిసెంబర్లోనే అధికారంలో. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు అనేది బూర్గ రామకృష్ణ బిల్డింగ్లో ఉండేది, 2nd ఫ్లోర్లో స్పెషల్ కోర్టు. ఆ స్పెషల్ కోర్టు ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భూ ఆక్రమణ మీద కేసు. దాంట్లో ఏం జరిగిందంటే, ఈ నిజాం పీరియడ్లో మొత్తం రికార్డు ఉర్దూలో పరిశీలన ఉండేది. దాన్ని మన వి ప్రకాష్ గారు బాగా చెప్తారు దాని గురించి. 1920 కన్నా ముందు మన అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్. దాని తర్వాత ఉర్దూ వచ్చింది. ఈ ఉర్దూ రికార్డ్స్ మొత్తం ఉర్దూ అయినాయి. 56 తర్వాత ఏం జరిగిందంటే, ఇక ప్రభుత్వం మారి తెలుగు యొక్క ప్రాముఖ్యత పెరిగింది. 52 కల్లే తెలుగు స్కూల్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈ రికార్డ్స్ అన్ని మార్చేసరికి ఆంధ్ర వాళ్ళంతా కలిసి ఈ రికార్డు మొత్తం మార్చడం మొదలుపెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ అసలు వాస్తవం 74 తర్వాతనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, భూ ఆక్రమణ చేస్తే ఏం కాదని. 82కి వస్తే పరాకాష్ఠకు వచ్చింది. 82 స్పెషల్ కోర్టు వచ్చింది. స్పెషల్ కోర్టులో మొత్తం ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ ఆల్ డాక్యుమెంట్స్. ఇంకోటి అత్రావు బల్నాడు నిజాం సొంతం. 2 అవాక్యుయేట్ ప్రాపర్టీ అంటే చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయి వదిలిపెట్టిపోయి, దాన్ని ఏమంటే కాంతి శుక్ల భూములు అంటారు. అవి మొత్తం గ్రాబ్.
1982లో మొదలైంది. మొన్న 2014 వరకు ఉంది ఆ కోర్టు. ఆ కోర్టు మీద హైకోర్టుకి అప్పీలు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. ఎక్కడ తేలింది ఏం లేదు. చివరికి ఆ కోర్టు కేసీఆర్ రద్దు చేసి పారేసిండు. ఇక అవసరం లేదు. ఇంకోటి తెలుసా మీకు, దాంట్లో ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉంటే బాగుండేది జడ్జిలుగా. అంత ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకి హిందీ రాదు, ఉర్దూ రాదు. వాళ్ళకు ఉర్దూ రాదు, ఇది తెలుగు రాదు. కాబట్టి ఆ ల్యాండ్ గ్రాబ్ కూడా ఒక ఫెడరల్ ఎక్సర్సైజ్. దాంతో ఏం జరిగింది లేదు, ఏం చేసింది లేదు. ఇటు రిటైర్డ్ అయిన జడ్జిలకు ఒక ఎంప్లాయ్మెంట్ అంతే. రైట్. ఇప్పుడు మనం మన మన ఈ మధ్య జరిగిన వాటిలలో శవపేటికలో కుంభకోణం జరిగింది. బీజేపీ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు. దాని నేపథ్యం అంటే ఆ సందర్భంలో జరిగిన రాజకీయ చర్చ ఏమిటి, అనంతర పరిణామాలు ఏమిటి? శవపేటికలలో కూడా రాజకీయం డిఫెన్స్ దాంట్లో జరిగింది. అది డిఫెన్స్ దాంట్లో జరిగింది. కార్గిల్ వారప్పుడేగా. కార్గిల్ వారే అది పెద్ద స్కామే కదా సార్. ఇప్పుడు స్కామ్ అనేది ఇప్పుడు చూడండి, అంటే బోఫోర్స్ ఉత్త ప్రచారమే, కార్గిల్ శవపేటికలు ఉత్త ప్రచారమే, రాజకీయంగా వాడుకున్నారు. వాడుకున్నారు. ఇప్పుడు నిన్న మన పేపర్లో చూసాం, హైదరాబాద్ సిటీలో ఎమర్జెన్సీ రైట్లకు 500 కోట్లు ఖర్చు అయిందంట. 500 కోట్లు పేపర్లో వచ్చింది. ఎమర్జెన్సీ రైట్లకు, స్ట్రీట్ రైట్లకు 500 కోట్లు అవుతుంది సార్. ఒక బల్బు 50 రూపాయలు పెట్టుకోండి, 500 కోట్లకి ఎన్ని బల్బులు వస్తాయి? ఉంటావు హైదరాబాద్ ఉంటే 10-20 వేల స్తంభాలు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు కదా. అంతే. ఒక్క నారాయణ భాస్కరరావు అనే ద్రోహి అంటారు, కానీ నారాయణ భాస్కరరావు కానీ ద్రోహి చాలా మంది. నారాయణ భాస్కరరావు మంచి పని నేను అంటలేను, కానీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరంటే నారాయణ భాస్కరరావు, తర్వాత చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ ఎన్టీ రామారావుకు జరిగిన సందర్భం వచ్చింది కాబట్టి, చర్చ వచ్చింది కాబట్టి, ఎన్టీ రామారావు పైన జరిగిన 2 వెన్నుపోట్లు ఈ 2 యాదృచ్ఛికమా లేదా దురదృష్టమా? ఆయనవి దురదృష్టమేం కాదు. ఇప్పుడు అతి ప్రేమ అనేది భయంకరాదు. అల్లుని మీద అతి ప్రేమ చేస్తే భాస్కరరావు పుట్టిండు, లక్ష్మీపార్వతి మీద అతి ప్రేమ చూపిస్తే బాబు చేయనండు. అంతే. అతి ఉంటే ఏదైనా అంతే. ఇప్పుడు ఆయన ఎప్పుడు మేము అని నేనని మాట్లాడాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నేను 82లోనే చెప్పాను, నేను ఇది తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు మన ఆంధ్ర ఆత్మగౌరవం కాదు, ఇది ఆంధ్ర ఆత్మగౌరవం అని. మొత్తం కూడా సెటప్ అంతా గవర్నమెంట్ మొత్తం అక్కడ ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఉద్యమం పుట్టడానికి అదొక కారణం. ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మితిమీరిన పెత్తనం. ఈవెన్ మన మొయినాబాద్లో కూడా ఎంఆర్ఓను ఆంధ్రాను పట్టుకొచ్చేసారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కామెంట్ చేసిండు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంచకూడదని ఆర్డర్ పాస్ చేసిండు. సుబ్బారావు అని ఒక ఆయన. అంటే మెషినరీ ఎట్లా వాడుకున్నారు చివరికి అంటే, అది హైదరాబాద్ మీద దాడి జరిగింది. వాస్తవంగా అమాయకులు ఎవరంటే మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఉట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు 250 ఏళ్ళు హైదరాబాద్, 500 ఏళ్ళు హైదరాబాద్ సంస్థలో బతికినా కూడా వాళ్ళు చివరికి 56 రాగానే ఎంత వెళ్ళిపోయారు. ఇవాళ బడి చెవుడి కానీ, నల్లకుంట కానీ, కాచిగూడ చూసుకుని వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇప్పటికీ లాంగ్వేజ్ వాళ్ళు. వివేకవర్ధన సొసైటీ వాళ్ళు స్థాపించిందే, నృపతుంగ సొసైటీ వాళ్ళు స్థాపించిందే. వాస్తవంగా తెలంగాణ ప్రజలు అప్పుడు అమాయకులే, ఇప్పుడు అమాయకులే, రేపు కూడా అమాయకులే. మరి కుంభకోణాల గురించి ఏం పట్టించుకోరంటావా? కుంభకోణాలతో ఏం కాదు సార్ అది. ఎందుకంటే రాజకీయంగా పబ్బం కట్టుకుంటారు. దాదాపుగా ఎక్కడ కూడా ఇంతవరకు తేలింది లేదు. చెప్పిన 3-4 ఇన్సిడెంట్ చెప్పిన, ఎందుకంటే అంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం ఇప్పుడు డిస్ప్రపోజల్ ఆ సెట్ జనానికి కనపడదు. జయలలిత కేసులో 3000 మంది ప్రైమరీ టీచర్లను లెస్ క్వాలిఫైడ్ పీపుల్ అపాయింట్ చేశారు. జనరల్గా ప్రొసీజర్ ఉంటుంది, అపాయింట్మెంట్ ఫీచర్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఫాలో కావాలి. బొగ్గు అయితే నీకు అది ఓపెన్ కనపడ్డది, మాది కూడా అది. ఇప్పుడు దీంట్లో మొన్న కవిత మీద అయిందా మద్యం ఎక్సైజ్ స్కామ్ ఒకటి, ఏం జరగవచ్చు ఆ కేసు? ఎక్సైజ్ కేసు ఈవెన్ అది ఢిల్లీ వరకు బాగింది. అది ఢిల్లీ గవర్నమెంట్ షేక్ అయింది. జరుగుతుంది. దానికని పొలిటికల్ స్ట్రాంగ్ ఉండాలి, ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ ఉండాలి, మారకుండా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫైబర్ నెట్వర్క్ క్రైమ్ జరిగింది ఆంధ్రాలో. ఈసారి గవర్నమెంట్ జగన్ వచ్చింటే అది ఏం జరుగుతుండను, ప్రభుత్వం మారిపోయింది. ఆటోమేటిక్గా జీపీలు, ఏజీపీలు, పీపీలు అంతా కూడా వాళ్ళు వచ్చేస్తారు. దే వోంట్ టేక్ సీరియస్ యాక్షన్. ఇక్కడ అంతే. ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ జీపీలు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ జీపీలు ఉంటారు. అట్లా కాబట్టి ఈ స్కామ్లలో అంటే కవిత కేసు ఎట్లా ఎటువైపు వెళ్ళవచ్చు అనేది మీకు అనిపిస్తుంది? కేసు క్లియర్ కేసు అది. కవిత కేసు క్లియర్ కేసు అది. కవిత కూడా ఎలక్ట్రిసిటీ కూడా ఎల్ నరసింహారెడ్డి గారు వేసింది. మన ఛత్తీస్గఢ్ కరెంట్ కూడా 1000 కోట్ల రూపాయలు ఏమన్నా, 1000 కోట్లు విద్యుత్ మీద కమిషన్. ఎస్, ఎక్సెస్ రేట్లు కొంటారండి.
ఇక్కడ లేదా, ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది, మన కోట మనకు వస్తుంది, ఏమంటే అడ్వాన్స్గా మేము ముందు జాగ్రత్త చర్య తీసుకున్నామంటారు. కానీ జడ్జి అట్లా ముందు ఒక విచారణ జరుగుతుండగా అట్లా వ్యాఖ్య చేయొచ్చునా? అదే ఆయన చేసింది ఏంటంటే పాపం మంచి కోసం చేసిన చెడైంది. నరసింహారెడ్డి గారు చాలా నిజాయితీ మనిషి. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే అసలు బయటికి రావాల్సి ఉండే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి లేకుండే. ఏదైనా ఉంటే రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చేది ఉండే, వాళ్ళు డిస్క్లోజ్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో ఏం కూడా బయటికి చెప్పకూడదు. ఆయన మంచితనంతో చేసిండు ఆయన, కానీ అది మిస్టేక్ జరిగింది. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ భూముల విషయంలో ఏదో గొడవ అయింది అదేదో అన్నారు అప్పట్లో ఆయన. అది కాదు, ఆయన ఎంత నిజాయితీ పరుడు అంటే మాకు తెలుసు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇండైరెక్ట్గా ఎంత సపోర్ట్ అంత సపోర్ట్ చేసాడు. ఎందుకు వాస్తవం కూడా శ్రీకృష్ణ కమిషన్ యొక్క 8th చాప్టర్ ఆయన ఓపెన్ చేసాడు. ఎవరు ధైర్యం లేదు. ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి హాస్టల్స్ ఓపెన్ చేయించాడు. హాస్టల్స్ లేక పిల్లలు వస్తుంటే పోయి ఓపెన్ చేయించాడు. ఇంకొకటి, ఆయన రిటైర్ అయినాడికి 1700 లీవ్లు మిగిలిపోయినాయి. 1700 లీవ్లు ఆయన లీవ్ పెట్టుకోడు. 1700 ఎస్, ఎన్కాష్ కాలేదు అవన్నీ. ఆయన ఇంకా చేసుకోడు. ఆయన ఏసీనే అవుతుంటాడు కోర్టు హాల్లో. మీరు నంబరు, ఆయన సమ్మర్ వస్తే ఆయన పొలం ఆయనే దున్నుకుంటాడు. ఆయన పొలం ఆయనే దున్నుకుంటాడు ట్రాక్టర్తో. ఎస్, తను డ్రైవ్ చేస్తూ. ఎస్, ఇజ్ ఇట్? ఎస్, మీరు చూసిండ్రా? నేను చూసిన. భూస్వామి ఆయన? భూస్వామ్యం కాదు, మామూలు రైతే. ఆయన చాలా సింప్లిసిటీ, చిన్నగా ఈవెన్ ఫ్రమ్ బిగినింగ్ కూడా చాలా సింపుల్. ఆయన వాళ్ళ సిస్టర్ చనిపోయింది. నేను కూడా వరంగల్ వెళ్తే ఆమె మాకు తెలిసిన ఆమె అటు పోగానే ఆయన ఇటు వస్తున్నాడు. డెడ్ బాడీ అటు పోగానే మధ్యాహ్నం బెంచ్ మీదకి వచ్చింది. ఎవరు కూడా 1-2 డేస్ లీవ్ పెట్టుకుంటారు. ఆయన కామెంట్ చేసిన ఎవరు లేరు, ఆంధ్ర వాళ్ళు తప్ప. అది కూడా ఒకరిద్దరు. కానీ ఇట్లాంటి కేసులు కుంభకోణాలకు సంబంధించి వచ్చినప్పుడు సాధారణంగా మీ అడ్వకేట్ల మధ్య ఆ వ్యవస్థలో ఏం చర్చ జరుగుతుంది? చర్చ మేము మా చర్చ జరుగుతుంది, కానీ అవి వర్కౌట్ కాదు కదా. వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవర్ బిహైండ్. మా వెనక ఏం జరుగుతుందో మాకు తెలుసు, కానీ మేము బయటకన్నా మరి దానికి ఏమి ఉంటుంది చెప్పండి. మాలో మాట్లాడుకుంటే దానికి ఇట్ నాట్ కోట్ ఎనీ క్రెడిట్. అట్లా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు స్కామ్లలో పేపరు మీద ఒక రకంగా ఉంటుంది, వాదన ఒక రకంగా ఉంటుంది, తీర్పు ఒక రకంగా వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పొలిటికల్ ఫ్లక్చుయేషన్స్, గవర్నమెంట్లు మారడంతో కేసులన్నీ వీక్ అయిపోతుంది. అంతే తప్ప వాస్తవాలే, కానీ రుజువు చేయడం కష్టమవుతున్నది. ఎందుకనంటే డ్యూ టు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. ఎందుకు నిర్దిష్ట పరిధి లోపల ఎందుకు విచారణ పూర్తి కావట్లేదు? అదే కదా, టైం ఫ్రేమ్ అవుతలేదు, మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లోపల ఉన్నది ఆ క్లాజు. అయితే ఆ టైం ఫ్రేమ్ చేసిన తర్వాత మళ్ళీ టైం లోపల మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అది జరుగుతుంది. ఎందుకు అంటే ఆధారాల సేకరణ కోసం. ఆధారాల సేకరణ ఇప్పుడు బీకే సోమశేఖర్ కమిషన్ ఏరియస్ కమిటీ చేసారు. అటెండర్ ఎవడు వస్తుంది, పెన్ ఎక్కడ కొనుక్కు వస్తుంది, నోట్బుక్లు పేజీ కరెక్ట్ లేకపోతే, అవన్నీ ప్రైమరీ చిన్న విషయాలు కూడా ఎక్కువ తీసుకోవద్దు. వాస్తవంగా ఏదైతే క్రక్స్ ఆఫ్ ది కేసు అది ఇంపార్టెంట్, కానీ పెన్ ఎక్కడ కొనుక్కొచ్చారు, రబ్బర్ తోటి ఎందుకు రాయలేదు, ఇవన్నీ తోటి టైం అంతా వేస్ట్. దానికి కూడా ప్రాసిక్యూషన్ కూడా ఫాస్ట్ ఉండాలి, డిఫెన్స్ విట్నెస్ కరెక్ట్ ఉండాలి. కానీ ఇక్కడ కేటీఆర్ ఈ రేసు విషయంలో ఏం జరగవచ్చు అనిపిస్తుంది? ఎట్లా మీకు ఆ కేసు మొత్తం మీరు ఫాలో అవ్వలేదు కదా? మీరు ఏ కేసు? కేటీఆర్ మీద నిన్న మన ఈ గవర్నమెంట్ ఇప్పుడు కేటీఆర్ మీద ఆ కేసు వాస్తవం కార్ల రేసుకు సంబంధించి కార్ రేస్ కేసు. అవునండి, కార్ రేసు అంత ఇంపార్టెంట్ దానికి, అంత ఇంపార్టెన్స్ దానికి మీరు అడ్వాన్స్ కింద ఇవ్వాల్సి వచ్చింది. జిహెచ్ఎంసీ పైసలు మీరు ఎందుకు వితౌట్ ఎనీ పేపర్ రికార్డ్ లేకుండా మీరు ఓవరాల్గా ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. డబ్బులు దానికి ఇచ్చేయమని కట్టేయమని చెప్పి. యూఆర్ కస్టోడియన్ ఫర్ ది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. మినిస్టర్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఏంది? పబ్లిక్ కట్టే ట్యాక్స్లకు కస్టోడియన్. ప్రతి పైసా లాల్ బహదూర్ శాస్త్రి సొంత కారు కొడుకు వాడుకుని దాని డబ్బులు కట్టేసిండు, కారు వాడుకున్నాను. అటువంటి వ్యవస్థ ఉండాలి. మీరు ఎట్లానండి, మీరు వీఆర్ టేకింగ్ బ్రైబ్స్, వీఆర్ టేకింగ్ శాలరీస్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ యువర్ పీపుల్. మిస్యూజే కదా. అందుకే ప్రాంతీయ పార్టీల మీద అసలు సెంట్రల్ గవర్నమెంట్కు అధికారులు లేదు. అందుకే రేపు ఒకవేళ సైమల్టేనియస్ పూల్ 67 వరకు రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్ ఒకేసారి, లోక్సభకు ఒకేసారి ఎలక్షన్ జరిగేది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. కానీ అది ఒకవేళ అంటే 67 వరకు 2 అసెంబ్లీ, లోక్సభ ఒకసారి జరిగినాయి. నేను ఫస్ట్ చూసిన ఎలక్షన్ అదే. 67 మీరు ఫస్ట్ ఓటేసిందా?
60 నా వయసు అంతా 9 ఏళ్ళు. ఎందుకంటే మా తాత చనిపోయింది కాబట్టి ఇంటి ముందుల బ్యానర్లు అవి కొడుతుంటే నేను చూసి అప్పుడు కాంగ్రెస్ కాడేళ్ల గుర్తు, సిపిఐకి కంకి కొడవలి, సిపిఎం నెహ్రూ అనంతర ఎన్నికలు అవి. నెహ్రూ అనంతరం ఎన్నిక. నెహ్రూ చనిపోయింది, ఇందిరాగాంధీ యొక్క సారథ్యం జరిగిన ఫస్ట్ ఇందిరాగాంధీ ప్రారంభం అక్కడి నుంచి రాజకీయంగా ప్రధానమంత్రిగా. వీళ్ళకు జనసంఘులకు దీపం గుర్తుండే. బీజేపీ అంటే అప్పుడు జనసంఘ్ వాళ్ళకు మాది ఎస్సీ రిజర్వ్డ్ అప్పుడు 60 ఏళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏ నియోజకవర్గం మీద? రామన్నపేట. అప్పుడు రద్దయింది మొన్న 2009. మాకు ఫస్ట్ టైం అంతకు సిపిఐ గెలిచేది. నల్గొండ జిల్లాలో సిపిఐ 60 ఏళ్ళ ఫస్ట్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి. అప్పుడు చూసిన ఎమ్మెల్యే అంటే ఎట్లుండే. కానీ జమిలీ ఎన్నికలు అయితే కనుక మొత్తం కేంద్ర జాతీయ పార్టీల హవా పెరుగుతుంది, ప్రాంతీయ పార్టీలకు. అవును సార్, ఏ ప్రజలకు స్వేచ్ఛ, వాళ్ళకి ఎవరైనా ఎన్నుకోవచ్చు. ఇప్పుడు మనకు ఖర్చు తగ్గుతుంది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1980 నాటికి మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ అయింది. అప్పుడు 400 కోట్ల ఖర్చు అప్పట్లోనే. ఎందుకనంటే ఎలక్షన్ కమిషన్ మీకు తెలుసు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎట్లుంటుందంటే వాడు తహసీల్దార్ గగ్గిపెట్టి కూడా 5 రూపాయలు వస్తాడు. దానికి ఆడిట్ లేదు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆడిట్ లేదు. అనుకున్న ఎస్టిమేట్ ఒకటి, అయ్యే ఖర్చు ఒకటి. ఒక్కొక్క రెవెన్యూ ఆఫీసర్ చాలా డబ్బులు సంపాదిస్తారు. ఒక ఎలక్షన్ వస్తే వాళ్ళకి ఫాయిదా. అడిగేది లెక్కలేదు, పత్రాలు ఆడిట్ లేక అంతే కదా సార్. ఆడిట్ ఉంటే ఆడిట్ అప్లికేషన్ ఉంటుంది, రికవరీ అవుతుంది. కానీ ఆడిట్ లేదు కదా. ఎందుకు పెట్టలేదు దానికి ఆడిట్? అది ఎమర్జెన్సీ ఎలక్షన్కి ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈవెన్ ఎట్లుంటుంది, గవర్నమెంట్ జీప్ ఉంటే తీసుకొని పోతారు. ఏ డిపార్ట్మెంట్ అయినా దే విల్ యూజ్ ఫర్ ఎలక్షన్ పర్పస్. ఎలక్షన్ చాలా జనరల్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే దానికి ఆడిట్ లేదు. వేల కోట్ల రూపాయలు. రాజకీయ నాయకులు నిజంగానే మనం 48 మొదటి కుంభకోణం జీపుల కుంభకోణం. ఎస్, మీకు గుర్తున్న కాడికి కుంభకోణాలు చెప్పండి, ఏమేమి జరిగినవి? పార్టీ కుంభకోణం మీకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు చెప్పిన కదా, జీపుల కుంభకోణం తర్వాత బాగా వచ్చింది ఇది మన బోఫోర్స్. దాంతో నేషనల్ అది ఆ జీపుల కుంభకోణం కాంగ్రెసే, బోఫోర్స్ కాంగ్రెసే పేరు వచ్చింది. ఎస్. తర్వాత శివపేటికలు బీజేపీ. యూరియా కుంభకోణం కాంగ్రెసే. చక్కెర కుంభకోణం కాంగ్రెసే. గడ్డి కుంభకోణం అది ఆర్జేడి. ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో మీ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు అప్పుడు అది జార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యేని కొన్నారు. జేఎంఎంఎల్ఏ ఎంపీలను జేఎంఎం ఎంపీలను శిబు సోరెన్ వాళ్ళని. అది కొన్నాళ్ళు నడిచింది. దానికన్నా లక్కుబాయి పాతక్ కేసు, పచ్చేళ్ళ లక్కుబాయి పాతక్ అని కూడా కేసు వేసిండు పివి నరసింహారావు మీద. ఆయన పచ్చళ్ళ బిజినెస్ చేస్తాడు అమెరికాలో. 400 కోట్లు ఆయన అడిగిండని అదొక స్కామ్. పివి నరసింహారావు ఫేస్ 2 స్కామ్స్. అసలు ఓ స్థాయిలో పివి నరసింహారావు అరెస్ట్ అవుతాడని భయం కూడా లక్కుబాయి పాతక్ కేసులో. 420 అంటే ఏం జరిగింది దాని మీద? ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుని ఇండియాలో దాన్ని డబ్బులు తీసుకున్నాడని ఒక కేసు. ఆయన ఏం చేస్తాడు, పచ్చళ్ళ వ్యాపారం అమెరికాలో. లక్కుబాయి పాతక్ మర్వాడి, గుజరాతీ. పాతక్ అంటే గుజరాతీ. అదే. అట్లా పివి నరసింహారావు 2 కేసులు. ఇది జేఎంఎం ముడిపుల కేసు ఒకటి, ఎంపీలు ఉన్న కేసు ఒకటి, లక్కుబాయి పాతక్ కేసు ఒకటి. హర్షద్ మేహతా కూడా వచ్చింది, కానీ అది అయితే సైడ్ లైన్ అయిపోయింది. అది ఇది కదా స్టాక్ మార్కెట్ కుంభకోణం. కానీ మన దగ్గర స్టాంపుల కుంభకోణం అయింది చంద్రబాబు నాయుడు హయాంలో. ఈ స్టాంపు తెలుగు ఎస్, తెలుగు. దాంట్లో ఈయన కృష్ణ, మన పేరు కృష్ణ యాదవ్. అది అప్పటికల్లా స్టాంపుల నెంబర్లు వచ్చినాయి. అది వరకు నెంబర్స్ లేకుండే. 1000 రూపాయల స్టాంప్ పేపర్ కూడా నెంబర్ లేకుండే. అప్పుడు ఏం చేసినది, పాత ఈ ప్రింటింగ్ ప్రెస్లో పాత స్క్రాప్ కింద దాన్ని తగులో పెట్టక బయట వేస్తే వాళ్ళు పోయి దాంతో స్టాంప్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది మనం తెలుగులో ఏమంటారు, సాంచాలు అంటారు వాటిని బయట వేస్తే వాడు తీసుకుపోయి వాడు ఈ స్టాంప్స్ తయారు చేసిండు. ఎన్ని తయారు చేసిండు, అట్లా ఎన్ని రోజులకి తయారైందో చేసిండు. అసలు ఆ విచారణ ఏమైంది చివరికి? ఎక్కడ తేలలేదు కదా. ఏం తెలియలేదు. ఇద్దరు చనిపోయి కృష్ణ యాదవ్ ఉన్నాడు. కృష్ణ యాదవ్ ఉన్నాడు. తెలుగు చనిపోయాడు. ఇప్పుడు ఆయన బీజేపీ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ కవర్ కప్పుకున్నాడు. ఆయన తెలుగు చనిపోయాడు. ఏం తెలియదు ఆ కేసు మరి ఎక్కడ దాకా వచ్చి ఆగింది? అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఎవరు తెలియదు. అప్పట్లో సంచలనం కదా. సంచలనం మరి. ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఎట్లుంటుంది సార్ అంటే 500 పేపర్ స్టాంప్ పేపర్స్ 1000 రూపాయల స్టాంప్ పేపర్ అప్పుడు ఉండేది. అట్లా ఎన్ని తయారైనావు? దానికి లెక్కలేదు, పత్రం లేదు. ఇప్పుడు సీరియల్ నెంబర్లు వస్తున్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. ఇంకోటి చలాన్స్ కట్టాలి. స్టాంప్ పేపర్ డైరెక్ట్గా చలాన్ కట్టి వస్తే చలాన్ మీద స్టాంప్ పేపర్ ఇస్తాడు.
ఇప్పుడు మన దగ్గర చర్చ జరుగుతున్న స్కాములలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీదని, కరెంటు మీద ఇవన్నీ ఒక చర్చనీయాంశాలు అయితే కేటీఆర్ మీద వేసిన కేసు ఇప్పుడు అది హైదరాబాదు ప్రతిష్ట పెంచేందుకు కోసం చేసినాము, దీంట్లో తప్పేమీ లేదు అని కేటీఆర్ అంటున్నారు. మీరు యాజ్ పర్ మనం లా తీసుకుంటే కనుక ఎటువైపు వెళ్ళవచ్చింది కొంత దీన్ని డీటెయిల్గా చెప్పండి. అది మాట్లాడితే ఎట్లుంటుందంటే అది నీకు అది తప్పకుండా ఈయన దోషే కేటీఆర్, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకనంటే నీకు అధికారం లేదు. నెంబర్ 2, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి వేరే చాలా ఉన్నాయి. ఇదే ఎందుకు ఉన్నది? నీకేదో సెల్ఫిష్నెస్, నీ స్వార్థం కోసం చేసింది తప్ప హైదరాబాద్ కోసం చేసింది కాదు. తెలంగాణలో చాలా ఉన్నాయి ఇంకా ఇష్యూస్. హైదరాబాద్ సిటీ ఒక్క డెవలప్ అయితే మాత్రం తెలంగాణ డెవలప్ అయింది కాదు. ఈ రోజు కూడా వాటర్ లేని ఊర్లు ఉన్నాయి, ఈ రోజు కూడా ఇంకా కొన్ని కరెంట్ లేని ఊర్లు ఉన్నాయి. వాట్ అబౌట్ దట్? ఇవాళ కాళేశ్వరం తోటి దాంతో వాటర్ మాత్రం వస్తుంది. కాళేశ్వరం అది కొద్ది కాస్ట్లీ అయినప్పుడు కూడా జయప్రకాష్ నారాయణ వాళ్ళని చెప్పినట్టు కాస్ట్లీ అయినా కూడా అది గుదిబండ అయినా కూడా వాటర్ కావాల్సిందే. వాటర్ ఇది నెసెసిటీ, దాన్ని ఎవరు తప్పనరు. ఇవాళ మాత్రం ఆలేరుకు గోదావరి వాటర్ వస్తుంది, మేము సర్ప్రైజ్. అది కుంభకోణమా, మిస్యూజా నేను అనను, కానీ అది కేసీఆర్ క్రెడిట్ కేసీఆర్దే. మా ఊరి చిన్న గోదావరి వాటర్ రాకుతున్న సంతోషం నాకు. ఆలేరు ఆలేరు మీరు అసలు గోదావరి నీళ్ళని చూసిన తర్వాత మీకు వెళ్ళిన ఫీలింగ్ ఏమిటి? వాస్తవం మేము అనుకోని చూస్తున్నాం. రంగనాయక సముద్రం మీ దగ్గర ఉన్నది ఏంటది? మా దగ్గర ఇంకా రాలేదు, కానీ మా చెరువులకి మా భువనగిరి డివిజన్లో కొన్ని ఊర్లకు వస్తున్నది. మేమేమంటున్నామంటే ఎక్కువ శాతం కరువు ప్రాంతం తెలంగాణ అంటే మహబూబ్నగర్ జిల్లా భువనగిరి. వాసు చెన్నారెడ్డి గారు కరువు జిల్లా చేయాలనుకున్నాడు భువనగిరిని. సిద్దిపేట డివిజను, భువనగిరి డివిజను, జనగాం డివిజన్ కొత్త జిల్లా ఇద్దామనుకున్నాడు. కరువు జిల్లా, దాని పేరే కరువు జిల్లా. కరువు జిల్లా. కరువు జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి కరువు ఉన్నదా? మహబూబ్నగర్ జిల్లా కన్నా మహబూబ్నగర్ జిల్లా ఆల్రెడీ డిక్లేర్డ్. ఇది కొత్తగా ఒకటి కొత్త జిల్లా తయారు చేద్దాం అనుకున్నాను ఆయన మనసులో, రెండో జిల్లా. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మా చరిత్ర పోతుంది, మా నల్లగొండ యొక్క అది పోతుంది, ఇది చారిత్రాత్మక పేరు పోతుందని వద్దన్నారు. లేకపోతే భువనగిరి జిల్లా 1980 రంగారెడ్డి జిల్లా 78లో అయింది, 79లో అయ్యేది. అతి తక్కువ కుంభకోణాలు ఒకటి అర మినహాయిస్తే ప్రతిష్టపరంగా గొప్ప నాయకుడు, ప్రతిష్టపరంగా గొప్ప పార్టీ మీకు మీ అనుభవంలో ఉన్నది ఏమిటి? ఎక్కడ స్టేట్ సెంటర్? స్టేటు సెంటర్ రెండు. స్టేట్లో వాస్తవంగా గుడ్ అడ్మినిస్ట్రేటర్ చెన్నారెడ్డి గారు, ఆయన తర్వాత ఎవరైనా. ఎందుకంటే ఆయన ఎంత మల్టీ డిసిప్లిన్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ టాపిక్ ఇచ్చినా కూడా అనర్గళంగా మాట్లాడతారు. ఒకసారి మీరు ఆర్చీవ్స్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అది చూడండి, ఒక్క చెత్త మాట కూడా ఉండడు. ఇప్పటిలాగా కుక్క మూతి పిందెలు తంతే బంగాళాఖాతం కనబడుతుంది ఇలాంటి లాంగ్వేజ్ ఆయన ఎప్పుడు ఇక్కడ కూడా వాడు. ప్రతిపక్ష పార్టీలు అత్యంత గౌరవించేది ఆయనే. 1978 చూడండి, అసెంబ్లీ ఎలక్షన్ కాగానే ఫస్ట్ ఇంగ్లీష్ సాంప్రదాయం ఏంటంటే ఆపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి. మన స్టేట్ ఆయన ఒక్కడే ఇచ్చింది. కే ప్రభాకర్ డిప్యూటీ స్పీకర్ అయింది. టెన్యూర్ మొత్తం 5 ఏళ్ల పదవి కాలం. 5 ఏళ్ళు ఆయన 2 ఏళ్ళకు కూడా 3 ఏళ్ళకు అవసరం. ఓకే, మొత్తానికైతే విపక్షానికి ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో తత్సంప్రదాయం పెట్టిన నాయకులు ఎవరంటే డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయన తెలంగాణవాది అంటారు. ఆయన 1990లో ఫ్లడ్స్ వస్తే ఆయన చేసినంత సర్వీస్ ఎవరు చేయలేదు. ఇప్పుడు గోదావరి వాటర్ వరంగల్కి వచ్చిన ఆయన పీరియడ్లోనే. సెట్విన్ 1917లో బీసీ మహాసభ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రభుత్వ పరంగా బీసీల మహాసభ ఏర్పాటు చేసిన నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు. స్పాట్ డిసిషన్స్. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలంతా పిలిచి ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టారు. ఎప్పుడు 78లో? 1980లో, 1980 ఆగస్టులో. మా స్కాలర్షిప్లు పెంచుతాను మీరు మాట ఇచ్చారు సార్, సార్ ఎప్పుడు ఇస్తారు పెంచుతారు, మాకు పాకెట్ మనీ కావాలి, పీజీ స్టూడెంట్స్కు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ పాకెట్ మనీ కావాలంటే పాకెట్ మనీ పర్ మంత్ 40 రూపీస్. 40 రూపీస్ పెద్ద అమౌంట్ అప్పుడు ఆ రోజు. ₹1 ప్లేట్ ఇడ్లీ ఉన్న రోజులలో, ₹1 ప్లేట్కి ఇడ్లీ ఉన్న రోజులలో 40 రూపీస్ స్కాలర్షిప్ మీద. మీ ఫాదర్ డిక్లరేషన్ ఎనఫ్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్కి పోతే తహసీల్ ఆఫీస్కి పోతే పని లేదు. యువర్ పేరెంట్స్ డిక్లరేషన్ ఎనఫ్ అన్నాడు ఆయన. అన్నాక ఎవడో ఒకళ్ళు లేచి సార్ జీవో ఎప్పుడు ఇస్తారు సార్ అండి. నా మాటే జీవో. నెక్స్ట్ డే అమలైంది. పేరెంట్స్ డిక్లరేషన్ అండి. మా నాన్న నాకు డిక్లరేషన్ ఇచ్చాడు, నా ఆదాయం 3600 సంవత్సరానికి. ఎస్, ఐ గాట్ స్కాలర్షిప్. వచ్చినాయి మరి పాకెట్ మనీ స్కాలర్షిప్ అన్నీ వచ్చినాయి.
ఆయన ఆయన అన్నమాట అమలైంది. ఆయన పీరియడ్లో ఫుడ్ ఫర్ వర్క్ ఆయన పీరియడ్ ఎక్కడ జరగలేదు. గోధుమలు అప్పుడు బియ్యం కాదు, గోధుమలు జనతా ప్రభుత్వం నుంచి అవును అవును గోధుమలు గోధుమలు వచ్చిన అప్పట్లో ఫుడ్ ఫర్ వర్క్. అవును. ఇప్పుడు మనం అన్ని మాట్లాడినాం. రేవంత్ ఇంకోటి రెడ్డి సార్ ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఈ రాష్ట్రంలో పంచాయత్ సమితులు వచ్చినట్టు ఆయనే కారణం. మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ పంచాయత్ సమితి పటాన్చెరు, సెకండ్ సమితి షాద్నగర్. సమితికి ఏంటంటే ఒక బీడీఓ, ఆయన ఒకటే గెస్ట్ ఆఫీసర్ సమితిలో. ఆయన కింద 6 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు. అగ్రికల్చర్ ఒకడు, పంచాయత్ ఒకరు, కోఆపరేషన్ ఒకరు, ఎడ్యుకేషన్ ఒకరు, వెటర్నరీ ఒకరు, ఉమెన్ డెవలప్మెంట్. వాళ్ళని ముఖ్య సేవిక అంటారు. ఈఓ బదులు ముఖ్య సేవిక లేదు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ సమితి పేరు ఉండే కాబట్టి నేను ప్రత్యక్షంగా చూసిన ఇంకా అన్ని అనుభవం ఉంటాయి కానీ అన్ని అనుభవం మీద. వీడియోస్ ఎంత పెద్ద అంటే అది ఒక సెక్రటేరియట్, మళ్ళీ ఒక ప్రోగ్రెసివ్ అసిస్టెంట్ అంటే స్టాటిస్టికల్ ఆఫీసర్, ఒక బిఏపిఆర్ఓ అంటే పబ్లికేషన్ ఆఫీసర్ జిల్లా అక్కడ. ఇంకా లోకల్ గవర్నమెంట్ అదా లోకల్ గవర్నమెంట్ అదో సెటప్. అది సెటప్. అది ఈ పంచాయత్ సమితులు ఉంటే ఈ ఫ్యూడల్ ఈ రెడ్డిస్ డామినేషన్ ఎక్కువ నుంచి ఎన్టీ రామారావు వచ్చి వాళ్ళు చేసిన మండల సిస్టమ్ పెట్టాడు. మండల సిస్టమ్ అంతా పని కావాల్సిన సిస్టమ్ ఇంకోటి లేదు. మళ్ళీ అది ఫ్యూడల్ అయిపోయాయి కదా మరి. ఎట్లయితుందండి? ఫ్యూడల్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఈయన ఎన్టీ రామారావు ఫ్యూడల్ కదా. ప్రతి ఒక్కరు అధికారం ఉంటే అందరు ఫ్యూడల్లే, అధికారం లేకపోతే ఎవరు ఫ్యూడల్ కాదు. రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు ఏం కావచ్చు? రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు అది సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడ ఏమైతే తెలియదు. ఇప్పుడు సబ్జ్యూడిస్ అండి, మనం ఏమైతే తెలియదు అనేది దాన్ని కామెంట్ చేయలేము, కామెంట్ చేయలేము. ఎందుకంటే మనం అన్నా కూడా బయటకు అది మళ్ళీ వస్తే కంటెంప్ట్ అవుతుంది. సమస్య లేనిపోయిన సమస్య, సమస్యలు వస్తాయి. రైట్ సార్. మీరు మన పార్టీ పేరు చెప్పలే, నాయకుల పేరు చెప్పారు కానీ కుంభకోణాలు అతీతంగా ఉండి ప్రజల కోసం ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కుంభకోణాలు ఇరుక్కున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే 1975లో ఇందిరాగాంధీ డిఎంకే పార్టీని రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసి? గోధుమ కుంభకోణం. అట్లనే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా కూడా అక్కడ వచ్చింది. ఒక్క ప్రాంతీయ పార్టీలలో మనకు లేనిది ఎక్కువ శాతం శివసేన మీద ఎక్కువ రాలే. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నా కూడా శివసేన అనేది ఒక డిసిప్లిన్ పార్టీ. ఇప్పుడు బాల్ ఠాకరేకి ఎందుకంత గౌరవం అంటే ఆయన ఉపాధికారంగా దూరంగా ఉన్నాడు. అందుకే ఆయన అత్యంత గౌరవనీయుడు ఆ పార్టీ వరకు. జాతీయ పార్టీలో ఎవరికి మంచి కమ్యూనిస్టులతో సహా ఎవరు ఆనెస్ట్గా ఉన్నారు? ఇక లాల్ బహదూర్ శాస్త్రి మించిన ఆనెస్ట్ ఎవరు లేరు, ఎవరు రాబోరు. కేర్ టేకర్ నుంచి గుల్జారీలాల్ నందా, ఆయన ఇల్లు అద్దెకుంటే ఇల్లు కట్టకు, ఇల్లు గిరాయిగా అద్దె కట్టకపోతే ఇల్లు బయటికి నెట్టేస్తే ఎవరో మీలాంటి జర్నలిస్టు చూపిస్తే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఆ రెంట్ కట్టి ఆయన దాంట్లో వచ్చి అటువంటి నిజాయితీ పడి నిజలింగప్ప ఆయన ఫోన్ బిల్ కట్టకపోతే ఫోన్ కట్ అయిందండి. కామరాజ్ నాడు కర్ణాటక కామరాజ్ నాడారు సార్, తమిళనాడు కింగ్ మేకర్. ఆయన జనం ఓడగొట్టినంటే ఇక ఈ ప్రజలది కూడా తప్పు ఉన్నది. ఇలా ప్రజలు మంచివాళ్ళే నేను మాదా 1980లో డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి గారని లిఫ్ట్ ఇరిగేషన్కు ఆయన ఫాదర్ నాగార్జున సార్ లిఫ్ట్ ఆయన అమెరికాలో ప్రొఫెసర్. ఆయన ఆ ఊరును బాగు చేద్దామని రాజీనామా ఇచ్చి ప్రొఫెసర్ వదిలిపెట్టి ఇక్కడ లిఫ్ట్ పెట్టి గడ్డిపల్లిలో మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ అని పెట్టి ఒక 7-8 ఊర్లలో హెలికాప్టర్లో మందు కొట్టించాడు ఆయన. ఇది పిచికారి. ఆయన 1980 ఇండిపెండెంట్ పోస్ట్ డిపాజిట్ వచ్చిన కష్టంగా. నిజాయితీ పనులు ఎందుకు లేదు ఈ దేశం? నిజాయితీ పనులు ఉండేప్పటికీ ఈ ప్రయాసం ఇంత పార్టీ అంటున్నా. ఏ పార్టీ ప్రజల కోసం ఆనెస్ట్గా ఉన్నదని మీ అనుభవంలో ఉన్నది అంటుంటే ఇక రాజకీయ పార్టీలు అంటే ఉన్న పరిస్థితులను బట్టి అవినీతి తప్పలేదు. ఎందుకంటే ఓటర్స్ డబ్బులు లేకుండా పార్టీలు ప్రజలు అట్లా ఉన్నారు. మొన్న మునుగోడు ఎలక్షన్ అసలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. అది నాగార్జున సార్ బై ఎలక్షన్ అట్లనే ఇంటికి మటను, చికెను, మందు, పైసలు. ఈవెన్ మునుగోడు లాంటి ప్రాంతంలో కమ్యూనిస్టులు కూడా డబ్బులు తీసుకున్నారు, మద్దతు చేశారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి 2023 నాడు మళ్ళీ వీళ్ళు ఇటు తిరిగిండు. బై ఎలక్షన్కేమో టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు, జనరల్ ఎలక్షన్కేమో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేశారు. అప్పుడు రాజగోపాల్ మంచివాడు కాదని పాడవాడు, తర్వాత రాజగోపాల్ రెడ్డి మంచిగా మళ్ళీ పాడబడ్డారు వాళ్ళే. సేమ్ టంగ్స్. మనం 1978లో మా పొంపాపే అని ఎమ్మెల్యే చేసినాం మేము ఇందిరా కాంగ్రెస్ నుంచి. మన నరసింహారెడ్డి గారికి చెప్పిన మాట బొమ్మ నరసింహారెడ్డి గారు. ఒకడు పాడవాడు, పాపయ్య గెలిచాడు ఓ సోదరా, పాపాలు ఇక లేవు ఓ సోదరా అన్నాడు. ఇక ఆయన పాపయ్య పరిస్థితి మారిపోయింది వాస్తవం కూడా. మళ్ళీ మేము అదే గొంతు పాపయ్య గెలిచాడు ఓ సోదరా, పాపాలు పెరిగారా ఓ సోదరా వాళ్ళు. అట్లా వాళ్ళు కూడా ఈ కమ్యూనిస్టులు కూడా ఈ దేశంలో వాళ్ళు వెనుకబడి పడే కారణం ఏంటంటే వాళ్ళు ఇక మా జిల్లాలో 12 సీట్లు గెలిచింది 1952. ఇవాళ డిపాజిట్ వచ్చే పరిస్థితి పీడీఎఫ్ పేరుతో గెలిచింది.
ఎందుకనంటే వాళ్ళకు కూడా అన్ని అలవాట్లు వచ్చినాయి. వాళ్ళు కూడా రౌడీలను ప్రోత్సహించడం, వాళ్ళు కూడా ఆ, చేయటం ఇవన్నీ కూడా. ఎమ్మెల్యే క్వార్టర్స్లో నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నా. మా మామ ఎమ్మెల్యే ఉంటే ఏ ఎమ్మెల్యే ఇంట్లో ఫోన్ లేదు, ఏ ఎమ్మెల్యే ఇంటి చాలా మంది ఎమ్మెల్యే ఫ్రిడ్జ్లు లేవు. పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకొచ్చేది. ఒక ఆయన అవనిగా మన మల్లేశ్వర్ బూరగడ్డ వేదవ్యాస్ ఫాదర్ నిరంజన్ గారు చాలా ఉత్తముడు ఆయన. పీసీఓ కాడ ఫోన్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఫోన్ చేసి నేను అడిగిపోయాను. ఆయనతోటి పరిచయమైన ఒక మంచి పని అయింది. అంటే అక్కడికి పోయి ఫోన్ చేసుకునేవాళ్ళు. ఎవరైనా పని మీద వస్తే స్కూటర్ మీద సెక్యూరిటీ కార్డు వదిలిపెట్టి రాకు, డైరెక్ట్ ఆఫీస్కి పోయేదప్ప అని వచ్చిన వాళ్ళ చోటు పోతావు. ఎప్పుడైతే 83 తర్వాత ఈ కల్చర్ మొత్తం కూడా ఇవాళ ₹1,00,00,000 10 కోట్లు ఎమ్మెల్యే కానీ పరిస్థితి వచ్చింది. రాజకీయాలు అట్లా వచ్చినాయి. అది తెలుగుదేశంతో స్టార్ట్ అది కూడా తెలుగుదేశంతో మొదలైంది, దాంతో పెరుగుతూ ఉంది. ఇక అందరు దాంట్లో ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం కొన్ని ఏంటంటే సినిమా ట్రిక్, సినిమాటిక్ గ్లామర్, రకరకాల బిజినెస్, దాని కమర్షియలైజేషన్ ప్లాన్స్ ఉంటాయి కదా. దాంతో ఇక ల్యాండ్ గ్రాబింగ్, దాంతో అన్నీ మొదలైనవి. ఇప్పుడు ఈవెన్ ఇలా వ్యవస్థ ఏర్పడిన సినిమా కూడా కారణమే. సినిమాలు వెనకటి లేత మనుషులు అట్లాంటి సినిమాలు వస్తలేవు. ఏమైనా ఈ మొన్న జరిగిపోయింది మన సంధ్యా థియేటర్ పుష్ప 2. నేను 1982 సినిమా చూడలేదు అసలు. ఒక జై బోలో తెలంగాణ తప్ప ఈ మధ్యకాలంలో సినిమా అది ఒకటే. అది కూడా మా బంధువు ఒక నుంచి పోదాం పడిపోతా. ఆయన తెలంగాణ ఉద్యమంలో 16 ఉద్యమకారుడు కూడా పట్టుకుపోయినాను. తప్పలేదు. కానీ సినిమాలలో కొంచెమన్నా మనకు సందేశాత్మకంగా లేవు. కరెక్ట్ సార్. మొత్తానికి అంటే ఇంకొక విషయం, మొన్న ఏమన్నారు, ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి డబ్బులు ఇవ్వము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఒక ఆయన అన్నాడు. వాస్తవం సర్కారీ కమిషన్ రిపోర్ట్ ఏముందండి కేంద్ర సంబంధాల మధ్యలో. ఇట్లా చేయబట్టే ఇప్పుడు కేంద్ర సంబంధం దెబ్బతిని ప్రాంతీయ పార్టీ ఇంకా ఎక్కువ పుట్టుకొస్తుంది. ఇప్పుడు మనం కట్టే డబ్బులు మన వాటా మనకు వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం 15,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ పోయింది అనుకోండి, మన షేర్ మనకు వస్తుంది. దానికి గవర్నమెంట్కి ఇక్కడ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. ఏదైనా ఇందిరమ్మ పథకం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇందిరాగాంధీ గొప్పతనం మీ పార్టీలో పోడిండ్రు. December 1, 1971 నాడు అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ కాదు పోల్చిండు. మీరు ఏమంటే పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయిందండి. 1974 ఫుర్ఖాన్ అణుపరీక్ష, భారతదేశం కూడా గరీబ్ దేశం కాదు, అణుశక్తి గల పాఠం కలిగిన దేశం అని చెప్పి ప్రూవ్ చేసినట్టుగా లీడర్ ఆమె. ప్రతి మనిషిలో మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నట్టే ఆమె దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ అవి లెక్క కాదు. దేశ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో ఉందా లేదా అది ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. ఇందాక మాట్లాడిన విషయాలు అంటే 1948 నుంచి ఈ రోజు వరకు, ఇక రేపేమిటో మనకు తెలియదు కాబట్టి ఇవాల్టి వరకు తీసుకుంటే కనుక రాజకీయ పార్టీలు, నాయకులు, వారు ఎదుర్కొన్న కేసులు, వాటి పరిస్థితి ఏమిటో ఇవి వారు పరిశీలన ద్వారా, వారి అనుభవం ద్వారా చూసినాయి. రాజకీయాల పట్ల వారికి ఉన్న అవగాహనతో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. థ్యాంక్ యూ.